పరిశుభ్రతమై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఒంగోలులోని DRRM మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మొక్కలు నాటారు. పక్షులకు నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన మట్టి నీటి పాత్రలను ప్రారంభించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ వస్తువులను తిలకించారు. విద్యార్థులతో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ రాజాబాబు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జీరో వేస్టేజ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా ఈ పాఠశాలలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పరిరక్షణలో విద్యార్థులకు అవగాహన చాలా ముఖ్యమన్నారు. ఒంగోలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు పరిశుభ్రత గురించి నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై సాధించిన సంకల్పానికి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఒక అవార్డు, అదే విధంగా డే స్కాలర్ స్కూల్స్ కు ఒక అవార్డు, స్వచ్ఛ మున్సిపాలిటీ తరచుగా చెప్పాల్సిందిగా మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇక ఈ కార్యక్రమంలో ఈ పక్షులకు నీళ్లు అందిస్తున్నాము. అందువల్ల మీ అందరూ కూడా పక్షుల పట్ల జంతువుల పట్ల కారుణ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జరుగుతున్నాయి. కుక్కలు మీరు రాళ్లతో కొట్టడము, ఎండాకాలం నీరు లేక చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక చిన్న రాయి వేశారంటే వెంటనే మీపై దాడి చేసించారు. ఆ విధంగా ప్రతి భోజనానికి ముందు, అది మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉదయం టిఫిన్ కావచ్చు, చాలా శుభ్రం. చెప్పండి గట్టిగా చెప్పండి. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో ఒక గ్రూప్ ఫోటో, మీరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాడమ్మా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సాసా ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలామందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ అట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర నుంచి చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం, చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెట్టాలంటే ఇవి ఈ బకెట్స్, బ్లూ బిన్స్ అండ్ రెడ్ బిన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తడి చెత్త కనుక ఎవరన్నా వేరు చేయకోకుండా అన్నీ కలిసిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ చెత్త అనేది సేకరించబడదు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్ వీఆర్ గివింగ్. ఇప్పుడు వరకు కూడా ఎడ్యుకేషన్ మోడ్లో వెళ్ళాము, అవేర్నెస్ కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తున్నాం. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సెగ్రిగేషన్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ప్రతి హౌస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేకపోతే కనుక మేము ఇలా చెప్పుకుంటూనే పోతాం, మేము ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు మీద పడేయడం, అదేవిధంగా మనకి డ్రైనేజ్లో పడేసేయడం, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాబట్టి దాన్ని మేము డెఫినెట్గా అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంది.
సో డ్రోన్ కూడా ఉపయోగించమని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు కార్మికులందరూ కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఏ ఏ ప్లేసుల్లో పెట్టాము అనేది కూడా మనకి అవైలబిలిటీలో పిన్ పాయింట్గా అలొకేట్ చేసి ఆ పర్సన్ యొక్క పేర్లు కూడా అడిగాము. సో అవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మేము పొద్దున్నే మార్నింగ్ అవన్నీ కూడా చేస్తాము. ఇదేమి మాకు కొత్త ఏమి కాదు, ఎర్లియర్గా మేము జీవీఎంసీ కమిషనర్గా చేసిన అలవాటు ఉంది కాబట్టి ఐ హోప్ దట్ డెఫినెట్లీ ఒంగోలు సిటీని మాత్రం ఫేస్ లిఫ్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం.